అబ్బా అవును మేడం, అబ్బో మిమ్మల్ని మించిన సెలబ్రిటీ నేను ఇంతవరకు చూడనే లేదండి. అబ్బా ఏ మా మేడం కనిపించలేదా? ఒరే ముప్పారం, మా మేడం దేవకన్యలా ఉంటే మీ మేడం దిష్టి బొమ్మలా ఉంది, ఎలా కనిపిస్తుంది? ప్లీజ్ 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 మేడం, బ్రాండ్ అంబాసిడర్ ఉండడానికి ఒప్పుకోండి మేడం. నాకే అభ్యంతరం లేదు కానీ మా వారిని అడగాలి. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, సార్ కొంచెం ఒప్పుకోండి సార్. అప్పులు మంగ ప్లీజ్ సార్, మీరు ఎంత కావాలంటే అంత మనీ ఇస్తాను సార్, ఒప్పుకోండి సార్. ఏయ్, నేనేమన్నా మేనేజర్ అనుకుంటున్నావా? ఏమైనా చేసుకోమని పో. మేడం, సార్ ఒప్పుకున్నారు మేడం, వచ్చి సైన్ చేయండి మేడం. నో, ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదండి, నేను చేయను. ఆవిడ ఎందుకంటే బతిమాలతారు? మా మేడం చేస్తారు, ఓసారి అడిగి చూడండి. సారీ. ఒరేయ్, తీరిందా తీట? జై, వెళ్దామా? యా అయ్యో ఏమండి, ఆగండి, మేము వస్తాము. చారి గారు, వాళ్ళు వెళ్ళకుండా. నేను ఆపడానికి రెడీ అయ్యండి సార్. సార్ ఒకవేళ తులసి ట్రయల్ రూమ్ లో ఏమైనా దాక్కుని ఉంటుందా? అత్త, ఇంకా నువ్వు అవుటే. మంగా, నేనే మీ అమ్మని. నీకు నిజం చెప్పాలి, స్వరూప గురించి నిజం చెప్పాలి, మనం కలవాలి.
షిట్, తప్పించుకుంది. తను ఎక్కడికెళ్ళినా ఎంట్రన్స్ దగ్గరికే రావాలి కదా. అత్త, ఆవిడ అక్కడే ఉంది. ఇప్పుడు ఎలా? అత్త, నువ్వు అలా వెనకాల వెళ్ళత్తా. వెళ్ళు వెళ్ళు. ఏం దెబ్బతీసావే తులసి. వీళ్ల ముందు నిన్ను పట్టుకోలేను, అలాగని వదిలేయలేను. ఎలా? ఆంటీ, హాయ్. ఆంటీ, ఆ, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ, అది నేను ఎనీ ప్రాబ్లం ఆంటీ? ఏం లేదు జై, నథింగ్. మా షాపింగ్ అయిపోయింది, మీరేం తీసుకోలేదా? నేను జస్ట్ మిమ్మల్ని చూడ్డానికని వచ్చాను. షల్ వి మూవ్? ఆంటీ, బై ద వే, మల్లిక అంటే తనే హలో. నా బిజినెస్ పార్ట్నర్. ఓ, ఇఫ్ యూ డోంట్ మైండ్ తనకి కొన్ని బిజినెస్ టిప్స్ చెప్పొచ్చా? వై నాట్? కమ్. హాయ్ ఆంటీ. నీ పేరేంటి? మల్లిక. నేనెవరో తెలుసా? స్వరూప శ్రీనివాస్, నంబర్ 1 బిజినెస్ ఉమెన్ ని. నీకు వ్యాపారంలో ఓనమాలే తెలుసు. నేను పెద్ద బాల శిక్ష లాంటి దాన్ని. ఆవలిస్తే పేగులు మాత్రమే కాదు, అవయవాలు మొత్తం లెక్క పెట్టగలను. నీ బతుకేంటో నాకు తెలుసు. ఇంతకు ముందు ఎవరెవరితో చేతులు కలిపావో, ఎంతమందిని ముంచావో కూడా తెలుసు. నా అల్లుడు కూతురికి మధ్యలో డిస్టర్బ్ చేయాలని చూసావో, నువ్వు డిస్ట్రాయ్ అవుతావు. నిన్ను చంపి నీ సిక్ యూనిట్ లోనే పాతేస్తాను. ఇది వార్నింగ్ కాదు, నీ డెత్ డిక్లరేషన్, మరణ శాసనం. బీ కేర్ఫుల్. జై, తనకి చెప్పాను, జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆంటీ. నైట్ పార్టీకి రండి. ట్రై చేస్తాను. ఓకే జై, బాయ్ బేబీ. బాయ్ మామ్. ఏమైంది మేడం? ఆవిడ నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది శరత్. ఏమని మేడం? జై జోలికి వస్తే చంపేస్తానంది. ఆవిడ అన్నంత పని చేస్తుంది మేడం. చాలా పవర్ఫుల్ ఉమెన్. కడవంత గుమ్మడకాయ కూడా కత్తిపీటకి లోకవే శరత్. హ, నా గురించి తెలియక వార్నింగ్ ఇచ్చింది. తనకు తన కూతురికి చెక్ పెడతా. ఈవినింగ్ పార్టీలో ఆ నిత్యకు నరకం చూపిస్తాను. పద. ఏమైంది మల్లిక? నథింగ్. వెళ్దాం పద. పదండి.
నిన్ను కలవగలనా? నువ్వెవరివో చెప్పాలే నీకు. కన్నపాసమే యమపాసమై నిన్ను వెంటాడుతోందని నీకు చెప్పాలి. భగవంతుడా, అంతవరకు నన్ను బ్రతికించు స్వామి. అత్త, ఏంట్రా? ఇక నువ్వు ఏడవక్కర్లేదు. నీకు మంగని కలిసే ఛాన్స్ మళ్ళీ వచ్చింది. ఏమంటున్నావురా? ఈ రాత్రికి మంగేదో ఫంక్షన్ కి వస్తుందంట. మనం ఆ ఫంక్షన్ కి వెళ్దాం, మంగని కలుద్దాం. అక్కడికి స్వరూప కూడా వస్తుందేమోరా? నేనంతా కనుక్కున్నానత్త. ఫంక్షన్ కి మంగతో పాటు జై వాళ్ళ బిజినెస్ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవ్వరూ రావట్లేదు. ఆ స్వరూప కూడా రాదు. ఇదే మనకు చాలా మంచి ఛాన్స్. పద వెళ్దాం. పొద్దున కూడా ఇలాగే చెప్పి తీసుకెళ్ళావు. ఆ బట్టల కొట్లో ఏమైంది? నీకేదైనా అబద్ధం చెప్పానా ఏంటి? అక్కడ మంగ చూసావా లేదా? సర్లే, నీకంత నమ్మకం లేకపోతే రావద్దులే. లేదురా, నీ మీద నమ్మకం లేక కాదు. ఆ స్వరూప అంటే భయంతో అలా అన్నాను. పద వెళ్దాం. ఈసారి ఎలాగైనా మంగని కలిసి మాట్లాడదాం. పద పద. రండి 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 రండి, త్వరగా రండి, త్వరగా. ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. ఆగు 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 ఆగు. జరుపు. ఇటు పెట్టు, ఇటు పెట్టు. రైట్ 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 రైట్. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. సరిగా పెట్టు. ఇటు 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 ఇటు. నాకు తెలుసు కదా, నేను చెప్తాను. నేను మళ్ళీ చేస్తాను. లెఫ్ట్ లెఫ్ట్. సరిపోయా. అరే అబ్బా, సరిగా సరిపోయా. సరిగా పెట్టు. నిలబెట్టు నిలబెట్టు. ఈ మొప్పారాయన ఇలాగ ఇలాగ. హడావుడి అది, హడావుడి అది. చేస్తున్నాడు. అంతే అంతే. సరిగా సరిగా. ఇటు ఇటు. కొంచెం ఇటు కొంచెం. ఏమిట్రా పులిరాజా, ఏమిటి హడావుడి? తాళ్లాగా ఎదగటం కాదురా, ఒకసారి తలెత్తి చూడు. ఒరే ముప్పారం, ఈ వినాయకుడికి మీనింగ్ ఏమిట్రా? అర్థం అవలా? మట్టి బొర్రా. రేయ్, కొట్టానంటే మొహం మాడిపోయిన మూకుడైపోతుంది. మర్యాదగా చెప్పు. ఆ ఫోటోలో జై సారు, జై శ్రీరామ్. అది ఓకే. ఆ పక్కన మల్లికాదేవి మేడం, సీతాదేవి. అబ్బో. నెక్స్ట్. ఇక్కడ కాళ్ళ దగ్గర శరత్తు, ఆంజనేయుడు. నువ్వు చాలా గ్రేట్ రా శరత్. నీలో ఇంత క్రియేటివిటీ ఉందని నేను ఇప్పుడే తెలుసుకోగలిగాను. నీ స్వామి భక్తికి నేను మెచ్చి నేను నీకిచ్చే ఉపాయం ఏమిటంటే, ఇది వెంటనే మీ మేడంకి చూపించు. నీకు ప్రమోషన్ గ్యారంటీ. మరి నేనంటే ఏమనుకున్నావు? ఎప్పటికైనా అర్థమైందా? అజ్ఞాని. కళ్ళు తాగిన ప్రతి కోతి హనుమంతుడు కాదురా. అలాగే రాముల వారి పక్కనున్న శూర్పణఖ సీతాదేవి కాదు. రేయ్, నువ్వు తిరిగొచ్చే లోపు ఎవరు రాముడో, ఎవరు సీతో, ఎవరు హనుమంతుడో నీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. నీ అనుమానాన్ని పటాపంచలు చేస్తాను. హాయ్ జై. హాయ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ముందెందుకు? మీరు పట్టిందల్లా బంగారమే కదా జై. ఈ సిక్ యూనిట్ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు వేర్ ఇస్ నిత్య? తను నీ పక్కనుంటే ఆ బ్యూటీ వేర్ చేయి. నీ అచీవ్మెంట్ లో నిత్య ఎవరెస్ట్ లాంటిది. నిత్య లాంటి బ్రిలియంట్ వైఫ్ దొరకడం నిజంగా నీ అదృష్టం. ఏమంటావు? థ్యాంక్ యూ. ప్లీజ్. గుడ్ లక్ జై. థ్యాంక్ యూ. మీ బెటర్ ఆఫ్ ఎక్కడా? షీజ్ ఇన్ సైడ్. ప్లీజ్ కమ్. ఏంటి జై, వచ్చిన గెస్ట్లందరూ నిత్య జపం చేస్తున్నారు? షార్ట్ టైంలోనే చాలా మందిని తన వైపుకు తిప్పుకున్నట్టుంది. ఇలా అయితే జనం చాలా తొందరగా నీ గురించి మర్చిపోతారు జై. ఆ నిత్యని గుర్తు పెట్టుకుంటారు. అంతలేదు మల్లిక.
తను జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాంటిది. నేను ఆకాశం లాంటి వాడిని. మబ్బులు వస్తాయి పోతాయి, కానీ ఆకాశం ఎప్పటికీ అలాగే ఉంటుంది, నాలాగా. హాయ్ సార్. హలో, కంగ్రాట్స్. ప్లీజ్ వెల్కమ్. వర్షం కురిస్తే మాత్రమే జనం మబ్బుల వంక చూస్తారు. వర్షం ఆగిపోయాక జనం చూసేది ఆకాశాన్ని. ఏమో జయ్, తను హైలైట్ అయ్యి నువ్వు తన షాడో అవ్వడం నాకు చాలా బాధగా ఉంది. అందుకే కదా మన సిక్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను. మన పార్ట్నర్షిప్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. అదే నాకు కావాలి జయ్. మనం పార్ట్నర్స్ కావాలి. వాట్? అదే బిజినెస్ పార్ట్నర్స్. అవును, ఆ చారిగాడు కనిపించాడు. ఆ ఊసర్విల్ ఎక్కడా? వచ్చిందో రాలేదో? నో వే, రాకుండా ఉండే ఛాన్సే లేదు. తనకి జలస్ టన్నుల కొద్దీ ఉంది. ఆసూయకి కేర్ ఆఫ్ అడ్రస్ తను. నిజమే జయ్, అటు చూడు. బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినావురు. పూల రెక్కలు నీ తేనె చుక్కలు రంగరిస్తివు, ఇలా బొమ్మ చేస్తివు. అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా? జై, జై, చూసావా జై, అందరి కళ్ళను తన వైపు ఎలా కట్టిపడేసుకుంటుందో. మనుషుల మధ్య దేవకన్యలా బిల్డప్ ఇస్తుంది. ఆ డ్రెస్, ఆ మేకప్ అంతా కావాలని చేస్తోంది. అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకోవాలని ఆరాటం. ఇది మన కంపెనీ ఇనాగరేషన్ ఫంక్షన్ లా లేదు, తన బర్త్డే సెలబ్రేషన్ లా ఉంది. టూ మచ్ కదా? ఎస్. మేడం, సారు మీరు కలిసి స్టిల్ ఇవ్వాలి. ప్లీజ్ కమ్. ఓకే సార్, ఇలా రండి సార్. మేడం గారి పక్కన నిల్చోండి. ఎందుకు? మీ ఇద్దరిని కలిపి ఫోటో తీయాలి సార్. అక్కర్లేదు. అదేంటి సార్, మీరు జంటగా దిగితే బాగుంటది. తన్ని తీసావు కదా, ఎనఫ్. ఇదేం మా వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ కాదు, నా న్యూ కంపెనీ ఇనాగరేషన్. మైండ్ ఇట్. సారీ సార్.